ఈరోజు మనం చార్లెస్ సీట్ రచనల ఆధారంగా ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో విలువలు నిరంతరం మారుతూ ఉంటాయి కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక క్రైస్తవుడు తమ నమ్మకాలకు కట్టుబడి జీవించడం ఎలా సాధ్యం? ఇది నిజంగా పెద్ద సవాలే. దీని గురించే మనం ఇప్పుడు లోతుగా చూద్దాం. అంటే ప్రపంచం మొత్తం ఒకదారిలో వెళ్తుంటే మనం నమ్మిన విలువల ప్రకారం నడవడమనేది అది అంత సులభం కాదు కదా. ఇది ఒక రకమైన సంఘర్షణ. మరి ఈ సంఘర్షణను ఎలా ఎదుర్కోవాలి? దీని గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సరే, అయితే మన అసలు విషయానికొద్దాం. ఎలా భిన్నంగా జీవించాలి అనే దానికంటే ముందు అసలు ఎందుకు అలా జీవించాలి అనే ప్రశ్న చాలా ముఖ్యం కదా. దాని వెనుకున్న అసలు ప్రేరణేంటో మనం మొదట అర్థం చేసుకుందాం. దీనికంతటికీ మూలం, పునాది దేవుని కృప. దేవుని కృప అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అది దేవుడు మన పాపాలను క్షమించి మనకు అర్హత లేకపోయినా చూపించే అనంతమైన దయ. ఆ భిన్నమైన జీవనశైలికి ప్రేరణ ఇచ్చేది ఇదే. అయితే ఈ కృప అనే కాన్సెప్ట్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న కథ వినాలి. ఇది నిజంగా జరిగిన కథ. కౌంట్ వాన్ జింజెన్డార్ఫ్ అనే ఒక జర్మన్ యువకుడి జీవితంలో జరిగిన ఒక సంఘటన. అతని కథ ఎక్కడ మొదలైందంటే ఒక ఆర్ట్ గ్యాలరీలో. ఆ ఆర్ట్ గ్యాలరీలో సిలువపై యేసుక్రీస్తు ఉన్న ఒక పెయింటింగ్ చూశాడు. దాని కింద ఉన్న కొన్ని మాటలు అతన్ని అలాగే కదిలించేశాయి. ఆ మాటలేంటంటే, ఇదంతా నేను నీకోసం చేశాను, మరి నాకోసం నీవేమి చేశావు? ఆలోచించండి. ఈ ఒక్క ప్రశ్న ఆ కౌంట్ జీవితాన్ని మొత్తం మార్చేసింది. అదే అతని జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. సరే, ఆ కథ అలా ఉంచితే ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. అంటే ఈ ప్రపంచపు విలువలను ఎలా ఎదుర్కోవాలి? ముఖ్యంగా చూస్తే ప్రపంచంతో మనకు 3 ప్రధానమైన సంఘర్షణలుంటాయి. ఆ 3 సవాళ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచం వేటికి ఎక్కువ విలువిస్తుంది? ప్రధానంగా 3 విషయాలు. అవేంటంటే 1 విజయాలు, 2 బాహ్యరూపం అంటే మన అపియరెన్స్, 3 ఐశ్వర్యం. ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. మొదటగా విజయాలు, అచీవ్మెంట్స్. ప్రపంచం దృష్టిలో విజయమంటే ఏంటి? మన తెలివి, మన బలం, మన సంపద, వీటిలో గొప్పతనాన్ని వెతుక్కుంటుంది. కాని దైవిక దృష్టికోణం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. దేవుణ్ణి అర్థం చేసుకోవటం, ఆయన్ని తెలుసుకోవటంలోనే అసలైన గొప్పతనముందని చెబుతోంది. చూసారా, స్వీయ కీర్తికి దైవ జ్ఞానానికి ఎంత తేడా ఉందో. ఇక రెండోది అపియరెన్స్ అంటే బాహ్యరూపం. సమాజం ఎప్పుడూ పైకి కనిపించే అందానికే, మన పబ్లిక్ ఇమేజ్కే ఎక్కువ విలువిస్తుంది. కానీ దీనికి పూర్తి విరుద్ధంగా దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, మన లోపలి వ్యక్తిత్వానికి, మన గుణానికి ప్రాధాన్యతిస్తాడు. ఇక మూడవది ఐశ్వర్యం. ప్రపంచమేమంటుంది? డబ్బు, ఆస్తి ఇలాంటి అస్థిరమైన సంపదలపైనే నమ్మకం పెట్టుకోమంటుంది. కాని దైవవాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఈ సంపద మోసపూరితమైనదని, దాని బదులు మనకు అన్నీ ఇచ్చే దేవుడిపై నమ్మకం ఉంచాలని చెబుతుంది. సో అసలు పాయింట్ ఏంటంటే, మన నమ్మకాన్ని ఎక్కడ పెడుతున్నాం అన్నదే ఇక్కడ ముఖ్యం. ఓకే, ఇప్పటిదాకా మనం సమస్యల గురించి, ఈ సంఘర్షణల గురించి చూశాం కదా. ఇప్పుడు పరిష్కారాల వైపు వెళ్దాం. మరి ఈ విభిన్నమైన జీవితాన్ని ఆచరణలో పెట్టడం ఎలా? దీనికోసం ఒక కొత్త ప్రవర్తనా నియమావళి ఉంది. అదేంటో చూద్దాం. ఈ మార్పనేది 2 దశల్లో జరుగుతుంది. చాలా సింపుల్. మొదటిది, పాత జీవితంలోని పాత అలవాట్లని, చెడు ప్రవర్తననే వదిలేయడం. రెండవది, నీతి, నిజాయితీ, పవిత్రతతో కూడిన కొత్త ప్రవర్తనను అలవర్చుకోవడం. ఇది అచ్చం మురికి బట్టలు విప్పేసి శుభ్రమైన బట్టలు వేసుకోవడంలాంటిది. ఎంత మంచి పోలిక కదా. ఈ కొత్త ప్రవర్తనా నియమావళిలో ముఖ్యమైనదేంటంటే, ఉద్దేశ్యపూర్వకంగా మోసం చేసే ఎలాంటి ప్రయత్నానికైనా దూరంగా ఉండటం. ఉదాహరణకు 9వ ఆజ్ఞ ఉంది కదా, అబద్ధం చెప్పకూడదని. అది కేవలం మాటలకే పరిమితం కాదు, దాని వెనుక చాలా లోతైన అర్థం ఉంది. అవును, మోసమంటే కేవలం అబద్ధం చెప్పడమే కాదు, చాలా రూపాలుంటాయి. ఉదాహరణకు ఉన్న నిజాన్ని వక్రీకరించి చెప్పడం, లేదా నిజం తెలిసి కూడా మౌనంగా ఉండిపోవడం. కొన్నిసార్లు సగం నిజం చెప్పడం కూడా మోసమే. అలాగే లేనిది ఉన్నట్టు నటించడం, చిన్న విషయాన్ని పెద్దది చేసి చెప్పడం, ఇవన్నీ మోసంలో భాగమే. వీటి గురించి తెలుసుకుంటే ఆ సూత్రాన్ని పాటించడం సులభమవుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. ఒక డ్రైవర్ని అడిగారంట, నువ్వు కొండ అంచుకు ఎంత దగ్గరగా కారు నడపగలవు అని. దానికి ఆ తెలివైన డ్రైవర్ ఏం చెప్పాడో తెలుసా? సార్,
నేను కొండ అంచుకు వీలైనంత దూరంగా నడుపుతాను అని. దీని అర్థమేంటి? మనం కూడా అంతే. ప్రమాదకరమైన, సందేహాస్పదమైన ప్రవర్తనల అంచులకు వెళ్ళి మనల్ని మనం పరీక్షించుకోకూడదు. దానికి బదులుగా సురక్షితంగా, నిజాయితీగా ఉండే మార్గంలోనే నడవాలి. సరే, మనం దాదాపు చివరికి వచ్చేశాం. అసలు ఈ జీవన విధానం యొక్క అంతిమ లక్ష్యమేంటి? మనం ఎందుకిలా జీవించాలి? ఇదంతా చివరికి మన చుట్టూ ఉన్నవాళ్లపై మన ప్రభావం ఎలా ఉండాలి అనే దాని గురించే. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. దీనికి ఒక నిజ జీవిత ఉదాహరణ చూద్దాం. డొనాల్డ్ కోనియాటే అనే ఒక ఫిలిపీన్స్ పాస్టర్ ఒకరోజు ఊరికే రెస్ట్ తీసుకోవడానికి ఒక కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్లారు. అంతే. కానీ ఆయన ప్రవర్తన, ఆయన దైవిక ప్రభావం చూసి అక్కడ పనిచేస్తున్న 19 మంది కార్మికులు విశ్వాసాన్ని స్వీకరించారట. చూసారా, మనం సూత్రబద్ధంగా జీవిస్తే మన చుట్టూ ఉన్నవాళ్లపై ఎంత మంచి ప్రభావం చూపించవచ్చో. కాబట్టి మన ప్రభావం ఎలా ఉంటుంది? మన జీవితం ఇతరులకు దేవుని వైపు నడవడానికి సహాయపడే ఒక మెట్టురాయిలా ఉందా? లేకపోతే వాళ్ళు దేవునికి దూరం అవ్వడానికి కారణమయ్యే ఒక అడ్డంకిగా ఉందా? మెట్టురాయి అంటే మనం మంచి ప్రవర్తన ద్వారా ప్రజలు దేవునికి దగ్గరవడానికి సహాయపడటం. అడ్డంకి అంటే మన ప్రవర్తన చూసి వాళ్లు దేవుని మార్గం నుండి పక్కకు తప్పుకోవడం. అందుకే చివరగా మనల్ని మనం వేసుకోవలసిన ప్రశ్న ఇదే: మన జీవితం ఒక మెట్టురాయిగా ఉందా, లేక ఒక అడ్డంకిగా ఉందా? ఇది మనలో ప్రతి ఒక్కరం వ్యక్తిగతంగా ఆలోచించుకోవలసిన చాలా ముఖ్యమైన ప్రశ్న. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్.